హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరూ చెప్తూ ఉంటారు కదా, ఏవైతే కంపెనీ యొక్క స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీస్ కానీ ఎక్కువగా మీకు డివిడెండ్స్ రూపంలోనే వచ్చిన ఆదాయాన్ని పంచిపెడుతున్నారో ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఉండదు అని. అంటే ఇక్కడ మనం చెప్పాలి అనుకుంటుంది ఏంటి, ఏవైతే కంపెనీస్ డివిడెండ్స్ని పే చేస్తాయో ఎక్కువగా ఆ కంపెనీస్కి గ్రోత్ అనేది అంత ఎక్కువగా ఉండదు అనే ఈ పర్టికులర్ పాయింట్ అనేది అందరికీ కామన్గా తెలిసిన విషయం. వారెన్ బఫే గారు కూడా ఏమంటున్నారు అని అంటే, ఒక కంపెనీలో ఏదైతే ఆదాయం అనేది వస్తుందో ఆ ఆదాయాన్ని మళ్ళీ తిరిగి కంపెనీలో వేయకపోతే అట్లీస్ట్ ఆ ఆదాయాన్ని డివిడెండ్ రూపం కిందన్న షేర్ హోల్డర్స్కి పంచాలి అనేది. The answer is I do believe in dividends in a great many situations, including many of the ones companies in which we own stock. The test about whether to pay dividends is whether you can continue to create more than $1 of value for every dollar you retain. And there are many take See's Candy, which we own. See's Candy has paid everything virtually out to us that they've earned because they do not have the ability within See's Candy. ఇంకో స్టాటిస్టిక్స్ ప్రకారంగా కూడా తీసి చూసినట్టయితే మన యొక్క నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ని తీసుకుని 750 కంపెనీస్లో జల్లెడ పట్టి 48 కంపెనీస్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, డివిడెండ్ ఈల్డ్ అనేది అంటే వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని ఎంత డివిడెండ్స్ రూపంలో పంచుతున్నారు అనేది రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ అనేది 2.5% కన్నా ఎక్కువ ఉంది. అండ్ ఇందులోనే ఒక 15 కంపెనీలకి అయితే 4% కన్నా ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ అనేది ఉంది. ఇంత ఎక్కువ డివిడెండ్స్ ఇస్తున్నారంటే అంత బలంగా ఉన్నాయా ఫండమెంటల్స్ అని అంటే ప్రతిసారి కాకపోవచ్చు. వచ్చిన ఆదాయాల్లో ఎంతో కొంత డివిడెండ్స్ అనేవి కొన్ని కంపెనీస్ ఎక్కువ డివిడెండ్స్ని కూడా కేటాయించవచ్చు. అయితే ఈ రోజు అసలు డివిడెండ్ ఈల్డ్ గురించి నేనెందుకు మాట్లాడుతున్నానంటే, మీ ముందుకు ఇప్పుడు నేను తెలుపబోయే 3 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇదే పర్టికులర్ కంపెనీస్ యొక్క లిస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. డివిడెండ్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉండడంతో పాటు గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క ఆదాయంతో పాటుగా నెట్ ప్రాఫిట్ కూడా 20% కన్నా ఎక్కువ పెరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కంపెనీస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే, 3 స్టాక్స్ ఎక్కడైతే డివిడెండ్ ఈల్డ్తో పాటుగా ఎర్నింగ్స్ కూడా గత 3 సంవత్సరాలుగా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలిసిందో. మొట్టమొదటిది నేను ఇప్పుడు చెప్పబోయే మొట్టమొదటి స్టాక్ మన దేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఉండే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాచీనమైన ఒక బ్యాంక్. 1980లో మొదలైన ఈ బ్యాంక్లోని మనము కానీ మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ టైంలో ఖాతాను అనేవి ఓపెన్ చేసుకుని ఉంటారు. Cherished by the Maharaja of Baroda, Sri Sayaji Rao Gaikwad III. His dream became a reality with the opening of the first branch of the Bank of Baroda. One small step, 114 years ago, flourished over the years. And today, Bank of Baroda is one of the leading banks of India. నేను మాట్లాడేది బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి. వీళ్ళ యొక్క నెట్వర్క్ ప్రస్తుతం సెప్టెంబర్ 2025 కానీ తీసి చూసినట్టయితే మన దేశంలోనే 8,446 బ్రాంచెస్ ఉన్నాయి. 11,547 ఏటీఎంస్తో పాటుగా 17 విదేశాల్లోని వీళ్ళకి 82కి పైగా ఓవర్సీస్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళ యొక్క డేటాని కానీ తీసి చూసినట్టయితే డివిడెండ్ ఈల్డ్ 2.9% ఉంది. గత 3 సంవత్సరాలుగా ఆదాయం అనేది 20% పెరిగింది. నెట్ ప్రాఫిట్స్ అనేది 38% పెరిగింది. అండ్ అలానే పీజీ అంటే పీ రేషియోకి గ్రోత్ని కానీ తీసి చూసినట్టయితే 0.20 టైమ్స్ ఉందన్నమాట. అంటే వాల్యుయేషన్స్ కూడా బాగానే ఉన్నట్టు అర్థం. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి, ఈ బ్యాంక్కి సంబంధించి ముఖ్యమైన మెట్రిక్స్ ఈ క్వార్టర్లో ఎలాగున్నాయని తెలుసుకుందాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ బ్యాంక్ యొక్క లోన్ ఆర్డర్ బుక్ అనేది 11.9% పెరిగింది. ఇందులో ముఖ్యంగా ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్ఏఎం సెగ్మెంట్, రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి. అండ్ ఈ క్వార్టర్ కల్లా ఈ ఆర్ఏఎం సెగ్మెంట్ యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో భాగం చూస్తే 61.7%. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 310 బేస్ పాయింట్స్ వరకు పెరిగింది. కార్పొరేట్ పరంగా కానీ, కార్పొరేట్ అడ్వాన్సెస్ పరంగా కానీ ఎదుగుదల మ్యూట్ అయిపోయింది. గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ గురించి ప్రతి బ్యాంక్లోని తెలుసుకోవాల్సిన విషయమే. గ్రాస్ ఎన్పిఏ అయితే ఏవైతే అప్పులు తీసుకున్నవి 90 రోజుల కన్నా ఎక్కువ పేమెంట్ అనేవి అందలేదు. గ్రాస్ ఎన్పిఏవి గత సంవత్సరంతో పోలిస్తే 34 బేస్ పాయింట్స్ అనేవి మెరుగుపడింది ఈ సంవత్సరానికి. నెట్ ఎన్పిఏ అంటే ఇలాగా టోటల్గా బ్యాడ్ అయిపోయిన అప్పులు ఏవైతే ఉంటాయో దానికి అగేన్స్ట్గా ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ప్రొవిజన్స్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎంత మిగిలింది అని. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే ఒక 3% అంటే 3 బేస్ పాయింట్స్ అనేవి మెరుగుపడినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్క బ్యాంక్కి ప్రొవిజన్ కవరేజ్ రేషియో అనేది చాలా ముఖ్యం. ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ బ్యాంక్కి 93.21% ఉంది, అంటే చాలా బలంగా ఉంది.
అంటే మీనింగ్ ఏంటి, లోన్స్ బ్యాడ్గా అయిపోయినప్పటికీ కూడా ఈ ప్రొవిజన్స్ ఉండడం వల్ల వీళ్ళకి ఇది ఒక బెనిఫిట్ లాగా, ఒక కుషన్ లాగా లభిస్తుందని తెలుసుకోవచ్చు. సో ఈ ప్రొవిజన్ కవరేజ్ రేషియో కూడా వీళ్ళకి బలంగానే ఉంది. స్లిప్పేజ్ రేషియో విషయానికి వద్దాం. ఎన్ని మంచి అప్పులు బ్యాడ్ అప్పుల కింద మారిపోతున్నాయని కానీ తెలుసుకున్నట్టయితే స్లిప్పేజ్ రేషియోని చూస్తాం. ఈ స్లిప్పేజ్ రేషియో కూడా గత సంవత్సరంతో పోలిస్తే 16 బేస్ పాయింట్స్ అనేది మెరుగుపడింది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ గురించి మాట్లాడదాం. देखिए एसेट क्वालिटी में 2-3 मैं नंबर्स बताऊंगा. एक तो जो स्लिपेज रेशियो है वो 0.91 है, क्रेडिट कॉस्ट 0.26 है. मेरा जो फ्रेश स्लिपेज है वो लास्ट क्वार्टर से लेस है और सेम क्वार्टर लास्ट ईयर से भी कम है. कैश रिकवरी बेटर है, जो अपग्रेडेशन बेटर है. सो इन दैट वे जो एसेट क्वालिटी आई थिंक जो नंबर्स है GNPA, नेट NPA, स्लिपेज रेशियो, क्रेडिट कॉस्ट का ये चारों पैरामीटर देखते हैं, उसमें बैंक में समझता हूँ कि काफ़ी अच्छा किया है. కంపెనీ అంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఫినాన్షియల్స్ పరంగా చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 2.7% పెరిగింది. కానీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 15 బేస్ పాయింట్స్ తగ్గి 2.96% వద్ద స్థిరపడిపోయింది. అయితే నెక్స్ట్ ముఖ్యంగా వచ్చిన గ్రోత్ అడ్వాన్సెస్ పరంగా 11.9%, అది కూడా రీటైల్ సెగ్మెంట్ నుంచి ఒక 17.6% గ్రోత్ అనేది చూసాం. కానీ అదే ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ మీద డొమెస్టిక్ పరంగా 62 బేస్ పాయింట్స్ తగ్గింది అండ్ ఇంటర్నేషనల్ అడ్వాన్సెస్ మీద ఒక 91 బేస్ పాయింట్స్ అనేది తగ్గడం చూసాం. ఇక్కడతో ఆగిపోకుండా ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి అగేన్స్ట్గా ఉండే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 4% పెరగడంతో పాటు మన యొక్క డొమెస్టిక్ కాసా అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ యొక్క రేషియో 100 బేస్ పాయింట్స్ తగ్గిపోయి 38.42% వద్ద స్థిరపడింది. ఎప్పుడన్నా ఒక బ్యాంక్కి బేస్ పాయింట్స్ అవుట్ కాసా యొక్క షేర్ కానీ తగ్గిపోతే వాళ్ళు ఎక్కువగా టర్మ్ డిపాజిట్స్ మీద ఆధారపడతారు. టర్మ్ డిపాజిట్స్ మీద ఆధారపడడం అంటే ఫండింగ్ యొక్క ఖర్చు అనేది పెరిగిపోద్ది, కాస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోద్ది. అండ్ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ టర్మ్ డిపాజిట్స్ యొక్క షేర్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 11.7% వరకు పెరగడం మనం చూసాము. ఇక్కడతో ఆగిపోకుండా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఒక 15 బేస్ పాయింట్స్ తగ్గినప్పటికీ గత క్వార్టర్తో పోలిస్తే ఒక 5 బేస్ పాయింట్స్ అనేది పెరగడం ఈ క్వార్టర్లో మనం చూసాము. అలానే ఎప్పుడైతే రెపో రేట్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయో, RBI వాళ్ళు ఇష్యూ చేస్తున్న రెపో రేట్స్ అనేవి తగ్గుతూ మార్పులు చేర్పులు అది అవుతూ ఉంటాయో దాని యొక్క ప్రభావం అనేది ఇంకా ఈ బ్యాంక్లోకి రాలేదు. ఎందుకు అని అంటే ఎప్పుడన్నా EBLR అంటే ఈ బేస్ చేసుకుని రెపో రేట్స్ బేస్ చేసుకుని ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతాయో దాని యొక్క ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అడ్వాన్సెస్ పైన రీప్రైజింగ్ అనేది జరిగిపోతుంది. కాకపోతే డిపాజిట్స్ పైన ఈ రీప్రైజింగ్ ఇంకొంచెం తక్కువగానే జరుగుద్ది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తెలుపుతున్నారంటే అడ్వాన్సెస్ పైన రీప్రైజింగ్ జరిగింది కానీ ఒక 70 నుంచి 80% వరకు ఉండే డిపాజిట్స్ పైన రీప్రైజింగ్ అనేది ఇప్పుడే జరుగుతుంది, దానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇది జరిగినప్పుడు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కొద్దిగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం ప్రాఫిట్స్ విషయానికి వచ్చేద్దాం. గత సంవత్సరం అదర్ ఇన్కమ్తో పోలిస్తే ఈ సంవత్సరం అదర్ ఇన్కమ్ అనేది 52% తగ్గింది. అంతలాగా ఏమొచ్చేసింది గత సంవత్సరం అని చూస్తే ఒక NCLT రికవరీలోని ఫేవరబుల్గా ఆర్డర్ రావడంతో 900 కోట్లు ఒకేసారి రికవరీ అవడంతో మనకి ఎక్కువగా అదర్ ఇన్కమ్ పెరగడంతో అప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపించినాయి. సో ఇప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, కాస్ట్ టు నెట్ ఇన్కమ్ రేషియో కూడా పెరిగింది. 43.6% నుంచి 51% వరకు పెరిగింది. ఇంత కాస్ట్ పెరిగింది కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% వరకు తగ్గింది. ఇవన్నిటి ఒక కలగలిపి నెట్ ప్రాఫిట్ గత సంవత్సరంతో కానీ పోలిస్తే 8% తగ్గింది. కానీ ఈ వన్ టైం అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని కానీ తీసివేస్తే నెట్ ప్రాఫిట్స్ అనేవి గత సంవత్సరంతో పోలిస్తే 22% పెరిగినట్టుగానే తెలుస్తుంది. वन ऑफ के लिए आपका जो ओवरऑल प्रॉफिटेबिलिटी बढ़ जाता है, बट इन दैट वे इस क्वार्टर टिपिकली लास्ट ईयर से पूरा कंपेरेबल नहीं है, बट सिक्वेंसली बात करेंगे तो ये बेटर है. एक कंटेक्स्ट इसमें ऐड करना चाहता हूँ कि हमारा नेट प्रॉफिट इस बार हमने 400 करोड़ का फ्लोटिंग प्रोविज़न किया है, तो हमारा नेट प्रॉफिट उसी के साथ देखना चाहिए. ఈ కంపెనీకి భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు మొట్టమొదటి ప్రణాళికని ఏం చెప్తున్నారంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ యొక్క గైడెన్స్ అనేది 2.85% నుంచి 3% మధ్యలోనే ఉండబోతుంది. అండ్ వీళ్ళ యొక్క గ్లోబల్ గ్రోత్ యొక్క పర్సంటేజ్ ఆర్ గైడెన్స్ కూడా 11% నుంచి 13% మధ్యలో పెట్టబోతున్నాము. ఇప్పుడుండే RAN సెగ్మెంట్లో ఉండే గ్రోత్ ఏదైతే ఉందో 17% మధ్యలో ఉంది కదా, 18 నుంచి 20% మధ్యలోకి గ్రో చేయాలన్న టార్గెట్ని పెంచుకున్నాము. అండ్ అలానే RAM యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో ఉండే షేర్ ఇప్పుడు 62% నుంచి రాబోయే కొంతకాలంలో 65% మధ్య వరకు పెంచాలి అని అనుకుంటున్నామని చెప్పారు. అయితే ఈ బ్యాంక్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది? సో నేను ఇందాక చెప్పినట్టుగానే మొట్టమొదటిది కాసా రేషియో అనేది ఇంతకుముందు 39% నుంచి ఇప్పుడు 38.42% దగ్గర వరకు తగ్గిపోయింది. 110 బేస్ పాయింట్స్ తగ్గింది అని అంటే కాస్ట్ ఆఫ్ ఫండింగ్ పెరుగుతుంది, ఎందుకంటే మనం డిపాజిట్స్ మీద ఆధారపడతాం కాబట్టి. ఇది అత్యంత ముఖ్యమైన రిస్క్గా చెప్పుకోవచ్చు. కంపెనీ నెంబర్ 2
fill it, shut it, forget it. एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं, हीरो के संग निकल पड़े तो मुश्किलों में दम नहीं. సో మీ యొక్క ఫస్ట్ బైక్ కానీ ఆర్ ఇప్పుడు పిక్చర్ పైన చూపించిన ఈ బైక్ కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది తయారు చేస్తున్న వాళ్ళు హీరో మోటార్ కార్ప్. సో ఇది మన కంపెనీలోని ఆర్ లిస్ట్లో ఉండే సెకండ్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క డివిడెండ్ ఈల్డ్ విషయానికి వస్తే 2.69% ఉంది. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది 11% పెరిగింది. ప్రాఫిట్స్ అదే టైంలో 23.85% పెరగడంతో PEG రేషియో 0.97 టైమ్స్ వద్ద ఉంది. అయితే ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగానే 2 వీలర్స్ ద్విచక్ర వాహనాల్ని తయారు చేయడంలోని 2వ స్థానంలో ఉన్నాయి. వీళ్ళ ద్విచక్ర వాహనాల్ని 3 సెగ్మెంట్స్ కింద విభజించి అమ్ముతున్నారు. సో మొట్టమొదటిది వీళ్ళకి వెన్నుముక్క లాంటి కోర్ సెగ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే 100cc 110cc కమ్యూటర్ సెగ్మెంట్లోని వీళ్ళ స్ప్లెండర్ ప్లస్ బైక్ అనేది గత సంవత్సరం 82.6% మార్కెట్ షేర్ తోటి చాలా బాగా రాణించి చాలా ఎదుగుదలని చూపించింది. రెండవది మొబిలిటీ అర్బన్లోని అంటే టౌన్స్లో కానీ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క బండి స్కూటర్ సెగ్మెంట్లో జూమ్ సిరీస్ అయిన వీళ్ళ బండి చాలా బాగా వేగంగా ఎదిగినట్టుగానే తెలుస్తుంది. అండ్ వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లో ఆర్ ఈ కేటగిరీలో కూడా కావాల్సినట్టుగా కరిజ్మా XMR, హార్లీ డేవిడ్సన్ 440 అండ్ ఎక్స్ట్రీమ్ సిరీస్ తోటి ప్రీమియం కేటగిరీలో కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే విడా అని వీళ్ళ యొక్క సొంత బ్రాండ్ కూడా బాగానే పెరుగుతుంది. అక్కడితో ఆగిపోకుండా సెప్టెంబర్ 2025 కల్లా ఏథర్ ఎనర్జీస్లో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ వీళ్ళ యొక్క స్టేక్ని 30.26 వరకు పెంచుకోవడంతో 2 వీలర్ ఈవీ మార్కెట్ సెగ్మెంట్లోనే వీళ్ళు ఒక బలమైన పొజిషన్ని సంపాదించుకున్నారు. అయితే నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే మొట్టమొదటి గత సంవత్సరంతో పోలిస్తే వీళ్ళకి వచ్చిన ఆదాయం 16.55% పెరిగింది. ఎందుకింత ఎక్కువగా పెరిగింది అని అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువగా అమ్మారు కాబట్టి 15.2 lakhs నుంచి 16.91 lakh యూనిట్స్ని గత సంవత్సరంలోని డిస్పాచ్ చేయడం వల్ల. ఇక్కడ మాత్రమే ఆగిపోకుండా పండగ వాతావరణంలోని వీళ్ళ యొక్క ఐస్ వాహన్ అని ఈ బండి దాదాపుగా 16.2% ఎదుగుదలని చూపించింది. ఇండస్ట్రీ మొత్తం 14.7% అయితే ఇండస్ట్రీని దాటుకుని చాలా మెరుగ్గా పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం కూడా వీళ్ళ యొక్క ప్రైజింగ్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 4.2% పెరిగింది. ప్రైజింగ్ కూడా బాగానే చేస్తున్నారు, ప్రోడక్ట్ మిక్స్ని కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంతర్జాతీయ బిజినెస్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 77% పెరిగింది. ఇండస్ట్రీతో పోలిస్తే 3 రెట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది. ఆపరేటింగ్ కాస్ట్ విషయానికి వస్తే 15% పెరిగింది. అంటే ఆదాయం కన్నా తక్కువగానే పెరిగింది. ఇందులోనే 2 వీలర్ పెట్రోల్ సెగ్మెంట్ నుంచి ఈ ఐస్ వాహన్ అనే ఈ పర్టికులర్ కేటగిరీ నుంచి గత సంవత్సరంతో పోలిస్తే ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి 121 బేస్ పాయింట్స్ వరకు పెరిగినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమైన కారణాలు ఏంటి అని అంటే మెటీరియల్ కాస్ట్ తగ్గడం అండ్ అక్కడ ఎఫిషియన్సీని బాగా పెంచుకుంది ఈ కంపెనీ. అండ్ అలానే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ బాటమ్ లైన్ కూడా బాగానే పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే ట్యాక్స్ రేట్స్ కూడా ఫ్లాట్గా ఉండడం వల్ల ఎబిడ్డా మార్జిన్స్తో పాటు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ కూడా బాగానే పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికల్ని వీళ్ళు వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ బిజినెస్ అనేది చేస్తున్నారో అది ఇంకొంచెం ఎక్కువగా పెంచుకుంటూ రెవెన్యూలో దాదాపుగా ఒక 10% వరకు ఇలానే పెరుగుతూ రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే వీళ్ళ అంతర్జాతీయ బిజినెస్ స్కేల్ని ఎక్కువగా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. 40% కన్నా ఎక్కువ గ్రోత్ ఇక్కడ ఉంటుంది అని నమ్ముతున్నారు. అండ్ అలానే మార్జిన్స్ విషయానికి వస్తే వీళ్ళ యొక్క ఎబిడ్డా మార్జిన్స్ 14% నుంచి 16% మధ్యలో గైడెన్స్ అనేది చూపిస్తున్నారు. అండ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ పరంగా కానీ చూస్తే కంపెనీ యొక్క తాత్కాలికమైన అప్పులు ఏవైతే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేవి ఉంటాయో ఫినాన్షియల్ ఇయర్ 2025లో పెరిగినంతగా ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2026 ఫస్ట్ హాఫ్ ఇయర్లో అంత ఎక్కువగా పెరగలేదు. సెప్టెంబర్ కల్లా కొంచెం అక్కడ ఆగింది. ఎక్కడైతే పండగ వాతావరణం ఎక్కువగా ఉండడంతో ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లోనే ఇన్వెంటరీని చాలా ఎక్కువగా వీళ్ళు బిల్డప్ చేసుకుని పెట్టుకున్నారు. అండ్ ఇన్వెంటరీ డేస్ కానీ మనం కానీ చూసినట్టయితే లేకపోతే ఈ కలెక్షన్స్ అనేవి కూడా బలంగానే పెరిగినాయి. రిసీవబుల్స్ పెరిగినాయి కదా, ఇన్వెంటరీ ఎక్కువ స్టాక్ చేసి ఇన్వెంటరీ అమ్మడంతో రిసీవబుల్స్ పెరిగినాయి. ఆ రిసీవబుల్స్ని కూడా చాలా బలంగానే వీళ్ళు నంబర్ ఆఫ్ డేస్ని కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 30 రోజుల తర్వాత వచ్చే డబ్బుల్ని కాస్త 12 రోజుల్లోపే వీళ్ళు సంపాదించడం అనేది మనం చూసాం. సో 30 days నుంచి 12 daysకి రిసీవబుల్ డేస్ అనేవి తగ్గినాయి. క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని క్యాష్ ఫ్లోస్ అనేవి నార్మలైజ్ అయినాయి. అయినప్పటికీ కూడా
కొంచెం మనం ఎక్కువగా అవుట్‌ఫ్లోస్ అనేవి చూసాము ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో. ఎందుకంటే ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ ఎక్కువగా పెరగడంతోటి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో మాత్రం 118% దగ్గర బలంగా ఉంది. క్యాష్ కన్వర్షన్ ఎక్కువగా ఉందని చెప్తుంది కాబట్టి. కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ పరంగా గాని చూసినట్టయితే వాళ్ళకొచ్చే మొత్తం ఆదాయంలో 10% కన్నా తక్కువ 7% మాత్రమే అంతర్జాతీయ బిజినెస్ నుంచి వీళ్ళకొస్తుంది. 95% మాత్రమే డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి డిమాండ్ అనేది ఉంటుంది. కాకపోతే రూరల్‌లోని ఎప్పుడన్నా ఈ డిమాండ్‌లోని ఎటువంటి తగ్గింపు అనేది వీళ్ళు చూసింటే వెంటనే వీళ్ళ ఆదాయం అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. కంపెనీ నంబర్ 3 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ. సో వీళ్ళు మన దేశంలోని ఏఎంసీ సేవల్ని అందిస్తున్నారు. సో వీళ్ళ యొక్క మెట్రిక్స్ విషయానికి గాని వచ్చినట్టయితే డివిడెండ్ ఈల్డ్ 3.28% ఉంది. గత 3 సంవత్సరాలుగా సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 12% అండ్ 11% పెరిగింది. అండ్ పీఈజీ రేషియో అనేది ఈ పర్టిక్యులర్ కంపెనీకి 1.9 టైమ్స్ అనేది ఉంది. అయితే వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారు? ఏఎంసీ సేవలు అని అంటే అందులోనే మనకి మ్యూచువల్ ఫండ్స్, ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ వస్తాయి. పిఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ ఆఫ్‌షోర్ అడ్వైజరీ సేవల్ని అందిస్తున్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ మరియు సన్ లైఫ్ ఇండియా ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ రెండిటి కలగలిపి వాళ్ళ కింద పనిచేస్తారు. అయితే వీళ్ళ యొక్క నెట్వర్క్ పరంగా గాని చూసినట్టయితే సెప్టెంబర్ 2025 కల్లా 300కి పైగా లొకేషన్స్‌లోని ముఖ్యంగా టైర్ బి 30కి పైగా సిటీస్‌లోని 80% పైగా వీళ్ళు రీటైల్‌లోనే ఎక్కువగా వేగంగా విస్తరించుకుంటూ వెళ్లారు. అక్కడే ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో దీనితో పాటుగా వీళ్ళకి ఉండే ఆల్టర్నేటివ్ సెగ్మెంట్స్ అనేది పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్స్ కావచ్చు, అక్కడుండే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 8 రెట్లు పెరిగి 30,300 కోట్లని చేరుకుంది. కంపెనీ యొక్క కీ మెట్రిక్స్ విషయానికి గాని వస్తే సెప్టెంబర్ 2025కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 Q2 కల్లా మొత్తం కలిపిన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి గాని వస్తే 4.61 lakh crores చేరుకుంది. అందులోని 1.92 lakh crores ఈక్విటీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టయితే అది 7% పెరిగింది. అండ్ మిగిలినవి మ్యూచువల్ ఫండ్స్‌లో 3.72 lakh crores ఏమో 9% వరకు పెరిగింది. ఎస్ఐపిస్ విషయానికి వస్తే అక్కడ కూడా ఈ పర్టిక్యులర్ సెప్టెంబర్ 2025లోని 1100 crores ఇన్‌ఫ్లోని చూడడంతో పాటు 39 lakh అకౌంట్స్ అనేవి యాక్టివ్‌గా ఉన్నాయి. 5.8 lakh అకౌంట్స్ అనేవి కొత్తగా ఎస్ఐపిస్‌లో ఓపెన్ చేశారు. ఇందులో 90% వరకు లాంగ్ టర్మ్ కిందే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పరంగా గాని చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ అనేది 9% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ ఇక్కడ ముఖ్యమైన కారణం దీనికి ఈ క్వార్టర్‌లోని ఏయుఎం అనేది 15% పెరిగి 4.61 lakh crores దగ్గర స్థిరపడింది. ఎప్పుడన్నా ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఫీజ్ అనేది వాళ్ళ యొక్క ఆదాయం అనేది మేనేజ్మెంట్ ఫీజ్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ ఫీజ్ అనేది ఏయుఎం ఎంత ఎక్కువగా పెరిగితే మేనేజ్మెంట్ ఫీజ్ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది. సో ఇక్కడ 15% పెరిగింది కాబట్టి రెవెన్యూ కూడా వీళ్ళకి అంతే విధంగా పెరిగింది. ఆల్టర్నేట్ సెగ్మెంట్‌లో కూడా 8 రెట్లు పెరిగి 30,300 వరకు వాళ్ళ ఏయుఎం అనేది పిఎంఎస్ అండ్ ఏఎఫ్ సెగ్మెంట్‌లోని చేరడం మనం చూసాం. దీనితో పాటుగానే వీళ్ళకు ఉండే మొత్తం ఏయుఎంలోని ఇండివిడ్యువల్‌గా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసింది కూడా 7% పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే ఏయుఎం కూడా 9% పెరిగింది. సో ఇవన్నీ ఎదుగుదల దిశలోనే వెళ్తున్నాయి. గ్రోత్ అనేది బాగానే ఉంది కంపెనీకి అని చెప్తుంది. కాస్ట్స్ పరంగా గాని చూస్తే ఆపరేటింగ్ కాస్ట్ 3% మాత్రమే పెరగడంతోటి రెవెన్యూ దానికన్నా ఎక్కువ పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 13% పెరిగింది. కాకపోతే అదర్ ఇన్కమ్ గత సంవత్సరంతో పోలిస్తే ఒక 53% తగ్గడంతోటి ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా ఒక 6% పడిపోవడం చూసాము. కాకపోతే టాక్స్ విషయానికి గాని వస్తే టాక్స్ ఎక్స్పెన్స్ కూడా ఒక 400 బేస్ పాయింట్స్ తగ్గడంతోటి బాటమ్ లైన్ అయిన ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ విషయానికి వస్తే 241 crores దగ్గర ఫ్లాట్‌గా ఉండిపోయింది. కాకపోతే నెట్ ప్రాఫిట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం తగ్గింది. 57% నుంచి 52% మధ్యలోనే. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? సో ఇప్పుడు వీళ్ళు ప్రొఫెషనల్‌గా 9,000 క్లయింట్స్‌ని 8 సిటీస్‌లో టాప్ టైర్ సిటీస్ అని అనే 8 రాష్ట్రాల్లోని వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో వచ్చే కొన్ని సంవత్సరాల్లోని ఇంకొక 12 లొకేషన్స్‌ని యాడ్ చేసుకొని మొత్తం ఈ లిస్ట్‌ని 20కి వరకు పెంచాలి. ఇంకా ఎక్కువ మందికి మనం పెనిట్రేట్ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే క్యాష్ ఫ్లోస్ పరంగా గాని చూసినట్టయితే 2025లో వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అనేవి మెరుగుపడినాయి. కాకపోతే ఇప్పుడు ఈ హాఫ్ ఇయర్‌లో 384 crores దగ్గర స్థిరపడినాయి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో మాత్రం చూసినట్టయితే గత 2 సంవత్సరాల్లో 2024 నుంచి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో గాని చూసినట్టయితే తగ్గింది. ప్రాఫిట్స్‌ని అంత ఎక్కువగా వీళ్ళు క్యాష్‌లోకి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే 88% నుంచి 74% వరకు తగ్గిందనమాట. సో ఇప్పుడు ఈ కంపెనీకి ఉండే రిస్క్స్ పరంగా గాని చూసినట్టయితే మొట్టమొదటి రిస్క్ పియర్స్‌తో పోలిస్తే వాల్యుయేషన్ తక్కువగా ఉంది. దీనికి వెనక గల కారణం సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా చాలా తక్కువగానే ఎదుగుతున్నప్పటికీ అటువంటి తక్కువ వాల్యుయేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్‌గా మీరెప్పుడు ఒక కన్ను దీనిపైన వేసి ఉంచాలన్నమాట. సో ఈ 3 కంపెనీస్‌లో ఏదన్నా మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మేము మీకు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే అందిస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ మేమైతే ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.